నీకు నీతి కలగాలంటే క్రీస్తు సమాప్తి కాదు, క్రీస్తు ద్వారము. కానీ నీతికి ఆయన సమాప్తి అయి ఉన్నాడు, అంటే ధర్మశాస్త్రానికి ఆయన సమాప్తి అయి ఉన్నాడు. హల్లెలూయా. క్రీస్తు ధర్మశాస్త్రానికి సమాప్తి అయి ఉన్నాడు, కానీ నీకు కాదు. ఆయన నీకు ఒక ద్వారమై ఉన్నాడు. నీకు నీతి మార్గంలో నడిపించడానికి ఒక మార్గమై ఉన్నాడు. నీ కొరకు క్రీస్తు జన్మించాడు, కానీ నీ హృదయంలో క్రీస్తు జన్మించాడా? ఆ యొక్క క్రిస్మస్ ట్రీని డెకరేట్ చేస్తున్నావు, బానే ఉంది, కానీ క్రీస్తును కలిగి ఆ క్రిస్మస్ ట్రీని డెకరేట్ చేస్తున్నావా? నీ ఇల్లును డెకరేట్ చేసుకుంటున్నావు, బానే ఉంది, కానీ క్రీస్తును కలిగి ఆ యొక్క ఇంటిని నువ్వు శుభ్రపరుస్తున్నావా? స్టార్ పెడుతున్నావు, బానే ఉంది, నీతిపరుడికి ఆ యొక్క స్టార్ ని ఒక గుర్తుగా పెడుతున్నావా? క్రొత్త బట్టలు కొనుక్కుంటున్నావు, బానే ఉంది, కానీ క్రీస్తు కొరకు, క్రీస్తు పుట్టుక కొరకు నువ్వు ఆ యొక్క క్రొత్త బట్టలు కొనుక్కుంటున్నావా? సాంప్రదాయం ఎప్పుడు కూడా సత్యానికి బానిసై ఉండాలి, అంతేగాని సత్యం ఎప్పుడు కూడా సాంప్రదాయానికి బానిసై ఉండకూడదు. అనేక సార్లు సత్యాన్ని బానిసగా మారుస్తున్నాము, సాంప్రదాయాన్ని ఎలివేట్ చేస్తున్నాం. కానీ ఈ క్రిస్మస్ సీజన్ నీలో ఒక గొప్ప మార్పు రావాలనేటువంటిది నా యొక్క ప్రార్థన. ఏంట మార్పు అంటే, సత్యాన్ని నువ్వు ఈరోజు ఎలివేట్ చేయాలి, సత్యాన్ని నువ్వు ఈరోజు లేవనెత్తాలి. ఒకవేళ సత్యం కానీ లేకపోతే నువ్వు ఎంత పెద్ద సాంప్రదాయాన్ని మోసినా ఆ యొక్క సాంప్రదాయానికి అర్థమే లేదు. ఈరోజు నీ యొక్క ట్రెడిషన్ ఆ యొక్క విలువను అందజేస్తుందా, లేక సాంప్రదాయాన్ని మాత్రమే అందజేస్తుందా? వర్తమానం యొక్క అంశం పేరేంటంటే, మనము క్రిస్మస్ ఎందుకు సెలబ్రేట్ చేసుకోవాలి, మనం క్రిస్మస్ ఎందుకు చేసుకోవాలి? ఎందుకు చేసుకోవాలంటండి, క్రీస్తు పుట్టినాడు కదా అందుకే చేసుకోవాలని చెప్పి చాలామంది చెప్తా ఉంటారు. యూర్ రైట్, బట్ ఈజ్ దట్ ఆల్? అంతేనా, లేకపోతే ఇంకేమైనా ఉందా అనేది మనం చూద్దాం. కొన్నిసార్లు మనము ఈ యొక్క క్రిస్మస్ సంబరాల్లో మనము మునిగి తేలుతూ ఉంటాం. ఉదాహరణకి క్రిస్మస్ క్యారల్స్ అసలు ఎంత బాగా జరుగుతుందో మీరు ఇందాక వీడియో చూశారు. లాడ్ ఆఫ్ సెలబ్రేషన్, లాడ్ ఆఫ్ ఫన్, లాడ్ ఆఫ్ ఫుడ్, లాడ్ ఆఫ్ మ్యూజిక్. కానీ ఆ యొక్క క్యారల్స్ ఒకటే ఉంటే సరిపోతుందా? అంటే ఆ యొక్క క్యారల్ టీం అంతా కూడా వచ్చి అక్కడ సంబరాలు చేస్తున్నప్పుడు ఆ యొక్క గృహస్థులు ఆనందం పొందుతారు, సంతోషంగా ఉంటారు. కానీ అదే ఆనందము, అదే సంతోషము ఆ యొక్క క్యారల్ టీం వెళ్ళిపోయిన తర్వాత మీ గృహంలో ఉంటుందా అనేది మీరు ఆలోచించాలి. దాని అర్థం ఏంటంటే, క్రిస్మస్ ఈజ్ నాట్ సంథింగ్ విచ్ యూ నీడ్ టు సెలబ్రేట్ యాజ్ అ సీజన్. కానీ క్రిస్మస్ అనేది మనము నిరంతరము ఆ యొక్క వర్తమానము మన హృదయములో మారు మ్రోగాలి. ఆమేన్. సో క్రిస్మస్ అంటే అదేదో ఒక్కరోజు చేసుకునే పండగో లేకపోతే ఒక నెల చేసుకునే పండగో కాదు. క్రిస్మస్ అనగా ఇట్ క్యారీస్ అ మెసేజ్. ఒక వర్తమానాన్ని ఆ యొక్క క్రిస్మస్ తీసుకొస్తూ ఉంటుంది, ఒక సందేశాన్ని ఆ యొక్క క్రిస్మస్ తీసుకొస్తూ ఉంటుంది. ఆ యొక్క వర్తమానాన్ని మనం గ్రహించగలుగుతున్నామా? ఎందుకంటే మనము ఈ యొక్క సాంప్రదాయాల్లో, ఈ యొక్క ఆచరణలో మనం పడిపోయి ఉండొచ్చు. కానీ సాంప్రదాయంలో, ఆచరణలో పడిపోయి మనము ఆ యొక్క నిజమైనటువంటి వర్తమానాన్ని మనం ఏమైనా మిస్ అవుతున్నామేమో అని ఒకసారి మనము ప్రశ్నించుకుందాం. ఈ యొక్క సాంప్రదాయాలు మనకి మంచివే, ఎందుకంటే సాంప్రదాయాలు మనకి మన యొక్క చరిత్రను గుర్తు చేస్తూ ఉంటాయి. అది మన యొక్క ఉనికికి ఒక అర్థాన్ని ఇస్తాయి. కానీ అదే సాంప్రదాయము దాంట్లో సత్యము లేకుండా మనం ఆచరిస్తూ వెళ్తే ఆ యొక్క సాంప్రదాయము ఎందుకు పనికిరాకుండా పోతుంది, ఆ యొక్క ఆచరణ ఎందుకు పనికిరాకుండా పోతుంది. మనందరూ కూడా ఈ యొక్క క్రిస్మస్ సంబరాలు చేసుకుంటున్నప్పుడు మీకు తెలుసో తెలియకనో మీ యొక్క వచ్చే తరము మిమ్మల్ని చూస్తూ ఉంటారు, మిమ్మల్ని గమనిస్తూ ఉంటారు. దాని ద్వారా ఏమవుతుందంటే మనము మన యొక్క సాంప్రదాయాన్ని మనం వచ్చే తరానికి పాస్ ఆన్ చేస్తున్నాం, వారికి నేర్పిస్తున్నాము. నా ప్రియ సహోదరి సహోదరుడా, మీరు నేర్పిస్తున్నటువంటిది నిజమైనటువంటి సత్యాన్నా, లేకపోతే బయటికి కనబడే ఉట్టి సాంప్రదాయం మాత్రమేనా? అంటే ఏంటి అంటే, క్రిస్మస్ అనగా వెంటనే మనకి ఏం స్ట్రైక్ అవుతుంది? బట్టలు, ఇంకా స్టార్, ఇంకా ఏమండి క్లోత్స్, ఇంకా ఫుడ్ కదా, ఇంకా హౌస్ డెకరేషన్, క్రిస్మస్ ట్రీ, ఇవన్నీ కనబడతా ఉంటాయి.
కానీ దాని వెనక ఉండేటువంటి ఒక సత్యాన్ని, దాని వెనక ఉండేటువంటి ఆ యొక్క అర్థాన్ని మనము గమనించగలుగుతున్నామా? మనం మన యొక్క పిల్లలకి ఆ యొక్క అర్థాన్ని మనం చూపించగలుగుతున్నామా? లేకపోతే ఉట్టి బట్టలు, క్రిస్మస్ ట్రీ, శాంటా క్లాసు ఈ మాత్రమే మనము వారికి అందింపజేస్తున్నామా? ఈ రోజుల్లో వెస్టర్న్ వరల్డ్లో ఎంత ట్రెడిషన్లో మాత్రమే పడిపోయిందంటే, దే నాట్ ఓన్లీ వారి యొక్క మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్ అని చెప్పడం మానేసి వారు హ్యాపీ హాలిడేస్ అని చెప్తా ఉంటున్నారు అనమాట. దాని అర్థం ఏంటంటే దిస్ బికేమ్ అ హాలిడే సీజన్. అంటే ఇది ఒక హాలిడే సీజన్ అయిపోయింది. హాలిడే కాదండి ఇది. మనం ఎందుకు ఆఫ్ తీసుకుంటున్నామంటే క్రీస్తు యొక్క వర్తమానమును మన యొక్క హృదయంలో మరొక మారు గుర్తు చేసుకోవడానికి. వీఆర్ టేకింగ్ ఆఫ్ ఫ్రమ్ అవర్ రెగ్యులర్ వర్క్. ఎందుకంటే మనము మన యొక్క కుటుంబంతో కూర్చొని దేవుడు మన జీవితంలో చేసినటువంటి కార్యాలను, ఆయన యొక్క విధానాలను మనం గుర్తు చేసుకోవడానికి. అంతేగాని ఉట్టి ఆ యొక్క సాంప్రదాయాన్ని పాటించడానికే, ఆ యొక్క ఆచరణను మనం ఆచరించడానికి మాత్రమే అయితే వీఆర్ గోయింగ్ ఆఫ్ ట్రాక్. మనము దారి ఎక్కడో మల్లుతున్నాము. నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఆ యొక్క క్రిస్మస్ వర్తమానాన్ని పంచుతున్నావా, లేకపోతే ఆ యొక్క ఆచరణని మాత్రమే పంచుతున్నావా? అంటే సత్యమును అందించినప్పుడే మన ఆచారము సరైనదిగా ఉంటుంది. సత్యాన్ని అందించినప్పుడే మన యొక్క సాంప్రదాయము సరైనదిగా ఉంటుంది. ఒకవేళ నీ యొక్క సాంప్రదాయంలో, నీ యొక్క ఆచరణలో నీకు ఆ యొక్క సత్యము లేకపోయినట్లయితే నువ్వు ఆ యొక్క ఆచరణ పాటించి వ్యర్థమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటావు. క్రిస్మస్ మిమ్మల్ని సత్యంలోకి నడిపించాలనేటువంటి ఆలోచన మనము కలిగి ఉండాలి. ఆచారంలోకి నడిపించాలనేటువంటి ఆలోచన కాదు. క్రిస్మస్ మనకి సత్యంలోకి నడిపించాలి, ఆచారంలోకి నడిపించకూడదు. ఎందుకు అంటే ఆ యొక్క ఆచారము మనల్ని సత్యాన్ని మోసేటువంటి ఒక వెహికల్గా ఉంటే దట్ ఈస్ వెరీ గుడ్, ఫెంటాస్టిక్. కానీ అదే ఆచారము సత్యాన్ని వీడి మనం సత్యదూరంగా మనం కానీ దాన్ని పాటించినట్లయితే దెన్ దెర్ ఈస్ నో యూజ్ ఇన్ యూ having the tradition of Christmas. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఒక ప్రశ్న నీ యొక్క ఆలోచనలో నువ్వు పెట్టాలి. అది ఏంటి అంటే, క్రిస్మస్ అనగా షాపింగా, క్రిస్మస్ అనగా మ్యూజిక్కా, క్రిస్మస్ అనగా డెకరేషనా? ఒకవేళ మనం అలాగే అనుకున్నట్లయితే నీకన్నా పెద్దగా ఇనార్బిట్ మాల్ క్రిస్మస్ని సెలబ్రేట్ చేస్తుంది. తెలుసా మీకు? ఎందుకో తెలుసా? నేను గత 2 వారాల క్రితం వెళ్ళాను ఇనార్బిట్ మాల్కి ఏదో షాపింగ్ విషయమై. వెళ్తే అక్కడ చక్కగా వి విష్ యు అ మెరీ క్రిస్మస్, వి విష్ యు అ మెరీ క్రిస్మస్ అనేటువంటి మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్లో ప్లే అవుతుంది. నా కంటికి కనబడుతుంది. ఏం కలర్స్ కనబడుతున్నాయి తెలుసా? రెడ్, గ్రీను, గోల్డ్, వైట్, ఇవన్నీ కనబడుతున్నాయి. ఇంకా విషయం తెలుసా? బయట పెద్ద పెద్ద డెకరేషన్స్, ఆ యొక్క హాల్ అంతా కూడా చక్కగా డెకరేట్ చేసి, అంటే మా ఇల్లు కన్నా, చర్చ్ కన్నా వాళ్ళే ఎక్కువ క్రిస్మస్లో సెలబ్రేట్ చేస్తున్నారు. కానీ వాళ్ళు సెలబ్రేట్ చేస్తుంది సత్యాన్ని కాదు, ట్రెడిషన్ని మాత్రమే. సత్యం లేకుండా ట్రెడిషన్ మాత్రమే సెలబ్రేట్ చేస్తే దట్ సెలబ్రేషన్ ఈజ్ వాయిడ్. ఆ యొక్క సెలబ్రేషన్లో అర్థమే లేదు. నా ప్రియ సంగమా, ఈరోజు మనము ఆ యొక్క సత్యాన్ని క్యారీ చేస్తున్నామా? మనకు కలిగి ఉండేటువంటి అనుభూతులను మాత్రమే క్యారీ చేస్తున్నామా, లేకపోతే సత్యాన్ని క్యారీ చేస్తున్నామా? అనుభూతులు మనకి కొన్ని ఆ యొక్క ఎక్స్పీరియన్స్ ఎందుకు అవుతుందంటే కొన్ని కలిసి వస్తాయి, అందుకు ఆ యొక్క ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఆ యొక్క అనుభూతి మనం ఎందుకు పొందుతామంటే ఒక మ్యాజిక్ ప్రొడ్యూస్ అవుతుంది కొన్నిసార్లు. దాని వలన ఆ యొక్క మూమెంట్ క్రియేట్ అవుతుంది. ఆ యొక్క మూమెంట్ క్రియేట్ అయినప్పుడు మనము ఆ యొక్క అనుభూతిని పొందుతాము. కానీ ఆ యొక్క అనుభూతి తాత్కాలికం మాత్రమే, అది ఇటర్నల్ కాదు. ఇటర్నల్ ఏంటో తెలుసా? నిత్యము ఏంటో తెలుసా? సత్యము మాత్రమే నిత్యము. ఆ యొక్క మూమెంట్స్ అన్నీ కూడా తాత్కాలికము. మనం ఆ యొక్క ఇనార్బిట్ మాల్ని చూసినట్లయితే ఆ ఇనార్బిట్ మాల్ క్రిస్మస్ అయిపోయిన తర్వాత సంక్రాంతికి వేరే డెకరేషన్ స్టార్ట్ చేస్తాడు. సంక్రాంతి అయిపోయిన తర్వాత దీపావళికి మళ్ళీ ఇంకొక డెకరేషన్ స్టార్ట్ చేస్తాడు. అలాగే అనేక మంది మనం కూడా అలాగే ఉన్నాం. మనము ఒక్కొక్క రోజు ఒక్కొక్క డెకరేషన్ స్టార్ట్ చేస్తున్నాం మన జీవితంలో. ఈ యొక్క క్రిస్మస్ అయిపోయిన తర్వాత
మరలా సంక్రాంతికి రెడీ అయిపోతాం. సంక్రాంతి అయిన తర్వాత ఇంకొక పండుగ వస్తుంది, ఆ పండుగకి రెడీ అయిపోతాం. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నువ్వు ఇనార్బిట్ మాల్ లాగా ఉన్నావా? సత్యం లేకుండా ఉట్టి సెలబ్రేషన్ మాత్రమే నువ్వు ఆచరిస్తున్నావా? లేకపోతే సత్యాన్ని కూడా నువ్వు కలిగి ఉంటున్నావా? ఈ యొక్క అనుభూతులు తాత్కాలికము, కానీ మనము ఆ యొక్క అనుభూతులనే మనం నిరంతరం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. ఉదాహరణకి మార్టిన్ లూథర్ గారు, వారికి ఒక చక్కటి అనుభూతి కలిగింది దేవుని యొక్క సన్నిధిలో. దేవుడు వారిని దర్శించాడు, కానీ ఆయన దాన్ని డాక్టరింగ్ చేయలే. ఆయన యొక్క అనుభూతిని ఇతరులతో పంచాడు. ఆయనని ఆచరించేవారు దానిని ఒక లూథరన్ డాక్టరీన్గా మార్చేశారు. ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన పేరు వెస్లీ, జాన్ వెస్లీ గారు. ఆయన కూడా దేవునితో ఒక చక్కటి అనుభూతిని పొందాడు. అదే అనుభూతిని ఆయన ఇతరులతో పంచుకునేసరికి దాన్ని ఏం చేసేసామో తెలుసా? దాన్ని మెథడిస్ట్ డాక్టరీన్గా మార్చేసాము. నా ప్రియ సంగమా, దేవునికి ఈ యొక్క మెథడిస్ట్ అని, లూథరన్ అని, పెంటెకోస్టల్ అని, క్యారిస్మాటిక్ అని, ఇండిపెండెంట్ చర్చ్ అని ఏమైనా విభేదాలు ఉంటాయా? అసలు ఆ దేవునికి ఆ యొక్క పదాలు కూడా తెలుసో లేదో అనేటువంటిది పెద్ద డౌట్ నాకు. కొంతమంది చెప్తా ఉంటారు, మేము క్యాథలిక్ అండి, మేము లూథరన్ అండి, మేము పెంటెకోస్టల్ అండి అని. దేవునికి ఆ పదాలు ఏంటో కూడా తెలియవు. మనం దేవునికి నేర్పించాల్సి వస్తుందేమో తిరిగి ఆ యొక్క పదాలు ఏంటో. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనము సత్యానికి దూరంగా జీవిస్తూ, సత్యం లేనటువంటి అనుభూతిని మనం పొందుతూ, మనము సత్యానికి దూరంగా వెళ్ళి మనము ఈ యొక్క క్రిస్మస్ వేడుక చేసుకుంటున్నట్లయితే there is no real joy in celebrating that Christmas. ఈ యొక్క క్రిస్మస్ని వేడుకగా చేసుకోవడానికి మనకు ఎటువంటి ఆనందము, సంతోషము దానిలో ఉండదు. God is a God of doctrine. ఆయనకి ఒక God is a God in spite or irrelevant of the doctrine. అసలు ఎటువంటి డాక్ట్రిన్ అవసరం లేదు దేవునికి, ఎటువంటి సెలబ్రేషన్ కూడా అవసరం లేదు. ఉదాహరణకి ఇందాక పాస్టర్ గారు చెప్పినట్టు, ఆ యొక్క పశువుల పాకలో ఆయన యేసు ప్రభువుని సెలబ్రేట్ చేయడానికి వేరే వాళ్ళు వచ్చి ఆయన విలువను చూసి సెలబ్రేట్ చేశారే కానీ యేసయ్య తానే ఆ యొక్క సెలబ్రేషన్లో ఆయన పెద్దగా పాల్గొనలేదు. ఎందుకు సెలబ్రేట్ చేశారంటే ఆయనలో ఉండేటువంటి విలువను చూసి, అంటే ఆయనలో ఉండేటువంటి వర్తమానమును చూసి. అనేక సార్లు మనము ఒక పాయింట్ మిస్ అయిపోతూ ఉంటాం. వర్తమానికుణ్ణి ఆరాధిస్తూ ఉంటాం, వర్తమానాన్ని విడిచిపెడతా ఉంటాం. ఈ రోజుల్లో ఈ మధ్యన పాస్టర్స్ అందరికి కూడా ఫ్యాన్స్ ఏర్పడుతున్నారు. ఏమండి, ఈ యొక్క ఫ్యాన్స్ అందరూ ఏం చేస్తారంటే వర్తమానాన్ని కాదు ఆరాధించేది, వర్తమానికుణ్ణి ఆరాధించడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. మా పాస్టర్ గారు గొప్ప అండి, మా పాస్టర్ గారు గొప్ప. ఓకే అండి, మీ పాస్టర్ గారు గొప్పే, దాంట్లో సందేహమే లేదు. కానీ పాస్టర్ గారిని కాదండి ఆరాధించాల్సింది, వర్తమానాన్ని. హల్లెలూయా. నా ప్రియ సంగమా, మనము కూడా చేయాల్సింది ఇక్కడ యేసయ్యను ఆరాధించారంటే యేసయ్య సత్యమై ఉన్నాడు గనుక యేసయ్యను ఆరాధించారు. అంటే వారు ఆరాధించింది సత్యాన్ని, యేసయ్యను కూడా కాదు. జాగ్రత్త గమనించండి. నా ప్రియ సంగమా, ఈరోజు నీ యొక్క క్రిస్మస్ పండుగ సత్యానికి దూరంగా ఉందా, లేకపోతే సత్యాన్ని మోసేటువంటి ఒక గొప్ప పండుగగా ఉందా? కొంతమంది ఈ యొక్క క్రిస్మస్ సీజన్ అప్పుడు చర్చి నిండిపోతూ ఉంటుంది. ఏమంటే మీరు గమనించండి జాగ్రత్తగా. ఇప్పుడు మీకు కనబడుతున్నటువంటి ఆ యొక్క ఖాళీ కుర్చీలు ఇంకొన్ని రోజుల్లో కనబడవు. ఎందుకో తెలుసా? బెల్లం ఉంటే చీమలు ఎలాగొస్తాయో, క్రిస్మస్ వచ్చేసరికి ఎక్కడ లేనటువంటి క్రైస్తవులు అందరూ పుట్టుకొస్తూ ఉంటారు. ఓకే ఫైన్, ఆ రోజు ఏమైనా మరి ఆకాశం పెద్దగా విడిపోయి దేవుని యొక్క దూత దిగి ఏమైనా స్పెషల్ బ్లెస్సింగ్ ఇస్తాడేమో అనేటువంటి అనుభూతి కూడా ఎప్పుడు పొందలేదు నేను. మరి ఆ రోజు ఆ యొక్క పడుకున్నటువంటి క్రైస్తవులు అందరూ సమాధుల నుండి లెగిసి వస్తారేమో అని కూడా సందేహాలు వస్తూ ఉంటాయి అన్నమాట. మంచి బట్టలు వేసుకొని ఎక్కడి నుండి వస్తారో తెలీదు. బట్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఇస్ దట్ ఒకవేళ మనం క్రిస్మస్ని ఉట్టి క్రిస్మస్గా మాత్రమే ఆచరిస్తే ఆ యొక్క క్రిస్మస్కి అర్థం లేదు, విలువ లేదు. నా ప్రియ సంగమా, ఈ యొక్క సీజన్లో మనం చూస్తూ ఉంటాం, డెకరేషన్స్ మారిపోతాయి, వాతావరణం మారిపోతుంది, అంతా చాలా చక్కగా ఉంటుంది. కానీ నీ హృదయంలో ఉండేటువంటి ఆ యొక్క గలిబిలికి సమాధానము నీకు క్రిస్మస్ వేళ దొరుకుతుందా? ఆ యొక్క అంత చక్కటి వాతావరణంలో అంత చక్కటి బట్టలు వేసుకొని కూడా నీ హృదయంలో నీవు మనశ్శాంతి కలిగి, సమాధానము కలిగి నువ్వు జీవించగలుగుతున్నావా?
జీవించలేకపోతున్నట్లయితే దాని అర్థము ఆ యొక్క సత్యము నీ హృదయంలో లేదేమో. ఆ యొక్క సత్య వార్త, ఆ యొక్క వార్తను అందించినటువంటి యొక్క పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలో లేడేమో. కొంతమంది చెప్తా ఉంటారు, ఏమండి మా అమ్మగారు చెప్పారండి అందుకే మేము చేస్తున్నాము, మా నాన్నగారు చెప్పారండి అందుకే మేము చేస్తున్నాం, మా ఇంట్లో ఇంతేనండి. కరెక్టే, కానీ దాన్ని ఒకసారి ప్రశ్నించాలి కదా, ఎందుకు ఇలా చేస్తున్నారు. ఒకసారి ఒక రాజుగారి యొక్క పిల్లలందరినీ కూడా వారు ఒక గురుకులానికి పంపించారనమాట. ఆ యొక్క గురుకులానికి పంపించినప్పుడు ఆ యొక్క గురుకుల్లో చక్కగా ఆ స్వామి గారు కూర్చొని పాఠం మొదలుపెట్టే టైంకి ఒక పిల్లి వచ్చింది. ఒక పిల్లి వస్తే అరే పిల్లి వచ్చింది చాలా డిస్టర్బ్ చేస్తుంది అని చెప్పి ఆయన ఏం చేశాడంటే లేచి ఆ పిల్లిని చక్కగా తాడేసి కట్టి ఒక స్తంభానికి కట్టి పెట్టాడు. మొట్టమొదటి రోజు. రెండవ రోజు కట్టి పెట్టిన తర్వాత ఆయన పాఠం చెప్పారు, అయిపోయింది. తర్వాత పిల్లిని విప్పేశారు, పిల్లి వెళ్ళిపోయింది. రెండవ రోజు కూడా చక్కగా అలాగే పాఠం చెప్దాం అనుకున్నారు, కూర్చున్నారు. ఈ స్వామి ఇలా కూర్చోగానే పాఠం చెప్దాం అనుకునే టైంకి పిల్లి వచ్చింది. అరే మళ్ళీ పిల్లి వచ్చింది, మళ్ళీ డిస్టర్బ్ చేస్తుంది కదా అని చెప్పి స్వామి గారు ఆ యొక్క తాడుని తీసుకొని ఆ యొక్క స్తంభాన్ని కట్టేసి పిల్లిని కట్టేసి పెట్టారు. మళ్ళీ కూర్చొని పాఠం చెప్పారు. పాఠం అయిపోయిన తర్వాత మళ్ళీ పిల్లిని విప్పేశారు, పిల్లి వెళ్ళిపోయింది. మూడో రోజు కూడా అదే పిల్లి వచ్చింది. ఏం చేశాడు? కట్టాడు, పాఠం చెప్పాడు, విప్పాడు, వెళ్ళిపోయింది. నాలుగో రోజు కూడా అంతే. ఒకరోజు ఇలాగే రోజు జరిగేది. సంవత్సరం అయింది, సంవత్సరం అయిపోయింది, తరిపీది అయిపోయింది. ఒకరోజు తరిపీదు ఇంకా ఎండింగ్ వచ్చే టైంకి ఈ స్వామి గారు చనిపోయారు. ఈ యొక్క టీచర్ చనిపోయాడు. చనిపోతే ఇప్పుడు ఆ యొక్క గురుకులం నుండే ఒక ఆయన పాఠం చెప్పాలన్నమాట. స్వామి గారు అలా చెప్పారు, ఒకవేళ నేను చనిపోతే పొరపాటున మీలో నుండే ఒకరు వచ్చి మీరు పాఠం చెప్పాలని చెప్పారు. సరే అని చెప్పి ఒకరు వచ్చి పాఠం చెప్దామని చెప్పి కూర్చునే టైంకి పిల్లి వచ్చింది అనుకున్నారా? రాలేదు. అప్పుడు ఈ పాఠం చెప్పి ఆయన ఏం చేశాడు తెలుసా? అర్రే మనకు పిల్లి దొరకలేదు, మనం పిల్లిని వెతుకుదామన్నాడు. ఎందుకు? ఈ పిల్లిని వెతికి కట్టి పెడదామని చెప్పి కట్టి పెట్టిన తర్వాత అప్పుడు మన గురువు గారు కదా పాఠం చెప్పారు. సో పిల్లిని వెతికే పనిలో ఉన్నారు. ప్రతిరోజు పాఠం చెప్పకముందు ఏం చేశారు వీళ్ళు? పిల్లిని వెతికారు. ఆ పిల్లి దొరకకపోతే అడవుల్లోకి వెళ్ళి మరీ పిల్లిని వెతికారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, మనము ఆచరించేటువంటి ఆ యొక్క సాంప్రదాయాల్లో, ఆ యొక్క విధి విధానాల్లో అర్థముందా, సత్యముందా? ఒకసారి నువ్వు ప్రశ్నించుకోవాలి. యేసయ్యకు ఒకసారి ఇటువంటి సన్నివేశం వస్తే ఆయన ఎట్టి రీతిగా సమాధానం చెప్పాడో మత్తయి సువార్త 15వ అధ్యాయము 1వ వచనంలో మనము చూద్దాము. ఆ సమయమున యెరూషలేము నుండి శాస్త్రులను పరిసయ్యులను యేసునొద్దకు వచ్చి, నీ శిష్యులు చేతులు కడుక్కొనకుండా భోజనం చేయుచున్నారే, వారెందు నిమిత్తము పెద్దల పారంపర్యచరమును అతిక్రమించున్నారని అడిగిరి. ఎందు నిమిత్తం అండి? ఏమిటండి మీ శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారు? పెద్దలు ఒక పారంపర్యచారిని పెట్టారు కదా, సాంప్రదాయాన్ని పెట్టారు కదా, దాన్ని ఎందుకు మీరు అంటే యేసు ప్రభుకు కూడా ఇక్కడ ఒక సిచ్యువేషన్ వచ్చింది. ఏంటా సిచ్యువేషన్ అంటే సాంప్రదాయాన్ని గౌరవించాలా లేకపోతే గౌరవించకూడదా అనేటువంటి ఒక సిచ్యువేషన్. దానికి యేసు ప్రభు ఎటువంటి సమాధానం ఇచ్చాడో ఒకసారి మనం 3వ వచనంలో చూద్దాం. అందుకు ఆయన, మీరును మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించున్నారు? అంటే యేసు ప్రభు ఇచ్చేటువంటి సమాధానం ఏంటో చూసారా? మీరు మీ యొక్క ఆచారము నిమిత్తము లేకపోతే సాంప్రదాయం నిమిత్తము మీరు దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమిస్తున్నారు? అంటే దాని అర్థం ఏంటంటే దేవుని ఆజ్ఞ గొప్పది కదండి మీ సాంప్రదాయం కన్నా. ఈజ్ ఇన్ ద కమాండ్ ఆఫ్ గాడ్ గ్రేటర్ దాన్ యువర్ ట్రెడిషన్స్. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నువ్వు దేవుని యొక్క ఆజ్ఞను పాటిస్తున్నావా, సాంప్రదాయాన్ని మాత్రమే పాటిస్తున్నావా? సాంప్రదాయం ఏమి చెడుది కాదు, సాంప్రదాయం కూడా మంచిదే. ఎప్పుడు అంటే దాంట్లో సత్యం ఉన్నప్పుడు. ఎప్పుడు ఆ యొక్క సాంప్రదాయము, ఆ యొక్క ఆచరణ మంచిదంటే ఆ యొక్క సత్యాన్ని అది మొయ్యగలిగితే అప్పుడు అది మంచిది. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క వర్తమానము నీలో జీవింపచేస్తుందా ఈ క్రిస్మస్ సీజన్లో? దేవుని యొక్క సమాధానము ఈ యొక్క క్రిస్మస్ సీజన్లో నీలో ఉందా? ఒకవేళ కానీ నీవు క్రీస్తు యొక్క వర్తమానాన్ని అంగీకరించట్లేదంటే దాని అర్థము
క్రీస్తును కూడా నువ్వు అంగీకరించట్లేనట్టు. అనేక మంది మనం ఆదివారం అయింది కదా అని చెప్పి మనం చర్చ్కి వస్తూ ఉంటాం. ఒక సాంప్రదాయంగా వస్తే ఇట్ ఈస్ వాయిడ్. నువ్వు ఆ యొక్క ఆరాధనకు వచ్చి, సంఘానికి వచ్చి నువ్వు ఆరాధన చేసిందంతా కూడా వ్యర్థము. నువ్వు ఎందుకు రావాలంటే నేను సత్య స్వరూపిని ఆరాధించడానికని చెప్పి నువ్వు రావాలి. ఆదివారం కదా అని చెప్పి ఆరాధించడానికి రావద్దు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క సత్యాన్ని నీవు మోయగలుగుతున్నావా? ఈ యొక్క సత్యమైనటువంటి సంబరాన్ని నీవు చేసుకోగలుగుతున్నావా? మత్తయి సువార్త 15వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూసినట్లయితే ఇలాగా ఆరాధన గురించి యేసు ప్రభు చెప్తున్నాడు. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించున్నారు అని యెషయా మిమ్మల్ని గురించి ప్రవచించిన మాట సరియే అని వారితో చెప్పెను. ఇక్కడ చూస్తే ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు కానీ వారి హృదయము నాకు దూరంగా ఉన్నది అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే నీ హృదయంలో సత్యం లేదు గనుక నువ్వు నీ పెదాలతో ఆరాధిస్తున్నావు. అంటే అది నిజమైన ఆరాధన కాదండి. ఇక్కడ నువ్వు సాంప్రదాయంగా ఆదివారం సంఘానికి వస్తే, లేకపోతే సాంప్రదాయంగా క్రిస్మస్ని సెలబ్రేట్ చేసుకుంటే దాట్ ఈజ్ వేస్ట్. అది వ్యర్థమైనటువంటిది. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ యొక్క హృదయం ఈరోజు క్రీస్తు యొక్క వర్తమానాన్ని మోస్తుందా, లేకపోతే క్రీస్తుకి దూరంగా ఉన్నదా? ఈరోజు నీ యొక్క సాంప్రదాయము ఎట్టి రీతిగా ఉంది? ఈరోజు నీ యొక్క సాంప్రదాయము ఎట్టి రీతిగా ఉన్నది? గుర్తుపెట్టుకో, నీ యొక్క ఈ తరానికి ఉండేటువంటి అతిపెద్ద ఛాలెంజ్ ఏంటి అంటే ప్రతి సాంప్రదాయాన్ని నువ్వు ప్రశ్నించగలగాలి. ఎలా ప్రశ్నించాలి? వితండవాదం చేయడం కాదు, సమాధానం వెతకాలి. ఎందుకు ఇలాగ ఆచరిస్తున్నాం, ఎందుకు ఈ యొక్క సాంప్రదాయాన్ని మనము ఫాలో అవుతున్నాం అనేటువంటిది. ఒకవేళ నువ్వు దానికి సమాధానం పొందగలిగి ఆ యొక్క సమాధానము నీకు సంతృప్తిని ఇవ్వగలిగితే దానికన్నా గొప్ప సంతోషము, దానికన్నా గొప్ప ఆనందము మనకి ఏముండదండి. నువ్వు నీ యొక్క ఆచారాలు సవాళ్ళు చేయకపోతే ఆజ్ఞని నీవు మోస్తావు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఆ యొక్క బరువును మాత్రమే మోస్తావా, లేకపోతే సత్యాన్ని మోస్తావా? సత్యాన్ని మోస్తే అది నిన్ను తేలికపరుస్తుంది. ఆజ్ఞని మాత్రమే మోస్తే అది నిన్ను బరువు చేస్తుంది. ఈరోజు నీ యొక్క సాంప్రదాయాలకి అర్థం ఏమైనా ఉందా? మన కొత్త నిబంధన గ్రంథానికి పాత నిబంధన గ్రంథానికి మధ్యన ఒక పేజ్ ఒకటి ఉంటుంది మన బైబిల్లో. ఆ పేజ్ ఖాళీగా తెల్లగా రాయబడి ఉంటుంది. తెల్ల పేజ్. అది తెలుసండి మీకు? పాత నిబంధన గ్రంథంలో ఆఖరి పుస్తకం పేరేంటి చెప్పండి? అబ్బాయిలు చెప్పాలి. మలాకి. సిగ్గుపడుతూ చెప్తారు, అందుకే స్లో. తెలియక కాదు, జస్ట్ సిగ్గుపడుతూ. ఎందుకు మాకు తెలుసు, నేను చెప్పకూడదని చెప్పారు. ఇప్పుడు అమ్మాయిలందరూ కూడా చక్కగా కొత్త నిబంధన గ్రంథంలో ఫస్ట్ బుక్ ఏంటో చెప్తారు. చాలా ఈజీ కదా అది. చాలా మీకు టఫ్ ఇచ్చాను, వాళ్ళకి ఈజీ చేశాను అంతే. సో ఆ మలాకీకిను మరియు మత్తయికి మధ్యన ఒక పేజ్ ఉంటుంది చూడండి, తెల్ల పేజ్. చక్కగా తెల్ల పేజ్ ఒకటి ఉంటుంది చూడండి, ఉందా? అదే ఉంది కదా, ఇలాగ ఏమైనా. ఇది చూడండి, ఇది మలాకి రైట్. ఇది మత్తయి. ఎందుకంటే ఇలా చూపిస్తున్నారు ఆ తెల్ల పేజ్ అని చెప్పి మీరు అనుకుంటున్నారేమో. ఈ యొక్క తెల్ల పేజ్ యొక్క విలువ 400 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 400 సంవత్సరాలు, 400 years. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ 400 సంవత్సరాల్లో ఏమైందో తెలుసా? అక్కడ సంఘము ఏర్పడింది, కానీ దేవుని యొక్క చిత్త ప్రకారము నడుచుకోలేదు. అక్కడ సంఘం ఏర్పడింది. సంఘము ఏర్పడటం మాత్రమే కాదు, ఇక్కడ వీరి యొక్క స్వంత జ్ఞానముతో, స్వంత ఆలోచనలతో వారి యొక్క సాంప్రదాయాల్ని పెట్టారనమాట. వారి యొక్క సాంప్రదాయాలను పెట్టారు. ఆ యొక్క సాంప్రదాయాలు పెట్టిన తర్వాత ఈ యొక్క ప్రశ్న ఇందాక మనం చూసాం కదా, మత్తయి సువార్తల ప్రశ్న. ఆ యొక్క ప్రశ్న యేసయ్యని అడుగుతున్నారు. మీరు ఎందుకయ్యా మేం పెట్టిన సాంప్రదాయాలు మీరు పాటించట్లేదు, సత్యాన్ని మీరు ఎందుకు పాటిస్తున్నారని అడుగుతున్నారు. దాని అర్థం ఏంటంటే ఆ యొక్క సంఘమే క్రీస్తు,
కానీ ఆ యొక్క సంఘమే ఇప్పుడు క్రీస్తును ప్రశ్నిస్తుంది. ఐ అండర్స్టాండింగ్? పరిసయ్యులు వచ్చి క్రీస్తును ప్రశ్నిస్తున్నారు, ఏమయ్యా నువ్వు మేము పెట్టినటువంటి సాంప్రదాయాలని నువ్వు గౌరవించవా, ఆచరించవా అని చెప్పి యేసయ్యనే ప్రశ్నిస్తున్నారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, అనేక మార్లు మనము జ్ఞానము లేకుండా, తెలివి లేకుండా మనం ప్రవర్తిస్తూ ఉంటాం. ఈరోజు నీ యొక్క ఆచారములో ఆ యొక్క తెలివి, ఆ యొక్క జ్ఞానము నీవు కలిగి ఉన్నావా? ఈ యొక్క తెలివి జ్ఞానము ఎంత ప్రాముఖ్యమంటే, నీవు కానీ జ్ఞానము లేకపోతే, ఆ యొక్క తెలివి ఆలోచన లేకపోతే దేవుడు ఏం చేస్తాడో ఒకసారి ఒక మాట చూపిస్తాను. హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనము. నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. ఒక్క నిమిషం ఆగండి. నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారంట. ఎందువల్ల నశిస్తున్నారండి? ఐ అండర్స్టాండింగ్? అంటే వారు నాశనం అవటానికి కారణము వారి యొక్క స్వంత తప్పిదమే. అదేంటంటే వారికి జ్ఞానము లేదు. నా ప్రియ సహోదరి ఇంకా చదువుదాము. నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు గనుక నాకు యాజకుడు కాకుండా నేను నిన్ను విసర్జింతును. యాజకుడు అనగా దేవుని యొక్క ప్రతినిధి. నీవు జ్ఞానమును విసర్జించున్నావు గనుక నాకు యాజకుడు కాకుండా నేను నిన్ను విసర్జింతును. అంటే దాని అర్థము, యాజకుడు అనగా దేవుని యొక్క ప్రతినిధి. దేవుని యొక్క ప్రతినిధి అంటే ఏది లేకపోవడం వలన నువ్వు దేవుని యొక్క ప్రతినిధిగా ఉండలేకపోతున్నావు? జ్ఞానము. ఈరోజు నువ్వు బుద్ధి కలిగి ఉన్నావా, జ్ఞానము కలిగి ఉన్నావా, లేకపోతే జ్ఞానము కలిగి లేవా? నా ప్రియ సహోదరి సహోదరుడా, మనము కొన్నిసార్లు ఎంత పట్టుదల కలిగి జెలస్గా ఉంటామంటే, ఒక్కొక్కసారి మనము దాంట్లో ఉండేటువంటి సత్యాన్ని కూడా మర్చిపోయి దాని వైపు మనం అంతా జెలస్ అయిపోతా ఉంటాం. ఇంకా చదవండి దాన్ని. నీవు నీ దేవుని ధర్మశాస్త్రం మరచితివి గనుక నేనును నీ కుమారులను మరుతును. అంటే జ్ఞానం లేకపోవటము ఒక పెద్ద శాపంగా మార్చివేయబడుతుంది. ఇప్పుడు నాకు తెలిసి మీరు ఈరోజు క్రిస్మస్ ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నారంటే, మీ పితరులు సెలబ్రేట్ చేసుకున్నారు కనుక. కానీ సెలబ్రేట్ చేసుకున్నారు కనుకనే మనం సెలబ్రేట్ చేసుకోకూడదు, కానీ క్రీస్తు యొక్క వర్తమానమును మనం సెలబ్రేట్ చేసుకోగలగాలి. హల్లెలూయా. దాని అర్థం ఏంటంటే, ఈ యొక్క క్రిస్మస్ వేళ ఉండేటువంటి సంతోషము, సమాధానము క్రిస్మస్ అయిపోయిన తర్వాత కూడా మనలో ఉండాలి. హల్లెలూయా. అదే నిజమైన క్రిస్మస్. అదే కదా నిజంగా క్రీస్తు నీలో జన్మించాడంటే నీలో ఆ యొక్క నిత్య సంతోషం ఉంటుందా? అంటే దిస్ ఆల్ ఇస్ టెంపరీ. ఇక్కడ ఉండేటువంటి లైట్స్ కానీ, ఇక్కడ ఉండేటువంటి బట్టలు కానీ, ఏమంటే ఒక్కరోజు కొత్తగా ఉంటాయా బట్టలు? రెండో రోజు కొత్తగా ఉంటాయా? ఉండవు. ఒక్కరోజే ఏదైనా కొత్తగా ఉండేది. కార్ అయినా, ఇల్లు అయినా, బట్టలైనా, బైక్ అయినా, ఏదైనా, పెళ్ళమైనా. నాకు పెళ్ళి అయిపోయింది అని చెప్పి ఆనందపడుతుంది అయినా రెండో రోజు వస్తుంది. హల్లెలూయా. The point what I'm trying to say is, if you don't carry, నువ్వు కానీ ఆ యొక్క సత్యాన్ని నువ్వు మోసుకెళ్ళలేకపోయినట్లయితే, తీసుకువెళ్ళలేకపోయినట్లయితే, ఆ యొక్క పండుగలో, ఆ యొక్క సెలబ్రేషన్లో ఎటువంటి అర్థం ఉండదు. నా ప్రియ సంగమా, మనం ఈరోజు ఆ యొక్క పట్టుదల కలిగి, సత్యాన్ని పట్టుకొని మనం పట్టుదల కలిగి ఆరాధిస్తున్నామా, లేకపోతే ఏదో ఆచరించాలి కదా అని చెప్పి పట్టుదల కలిగి మనం ఆచరిస్తున్నామా? రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయము ఆ యొక్క 4 వచనాలు మనం చదివినట్లయితే చక్కటి మాట మనకి ఆసక్తి గురించి కనబడుతుంది. సహోదరులారా, ఇశ్రాయేలీలు రక్షణ పొందవలనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనయునై ఉన్నది. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గురించి సాక్ష్యమిచ్చున్నాను. వారు దేవుని యందు ఆసక్తి గలవారై వారి గురించి నేను సాక్ష్యం ఇచ్చుచున్నాను. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. అయినను వారి ఆసక్తి
జ్ఞానానుసారమైనటువంటిది కాదు. అంటే దర్ ఫౌండేషన్ ఈజ్ నాట్ బేస్డ్ ఆన్ నాలెడ్జ్, బట్ దర్ ఫౌండేషన్ ఈజ్ బేస్డ్ ఆన్ వాట్ యు ఆర్ డూయింగ్ ఎవ్రీ డే. ఐ అండర్స్టాండింగ్ సంథింగ్? అంటే నీ యొక్క పునాది జ్ఞానములో ఉన్నదా? జ్ఞానం అనగా సత్యములో ఉన్నదా? లేకపోతే నీ పునాది సత్యానికి వ్యతిరేకమైనటువంటి ఆత్మవాడి దగ్గర ఉన్నదా? దేవుడు చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా? నేనే మార్గము, సత్యము, జీవమై ఉన్నానని. ఆ యొక్క సత్యాన్ని మనము ఆరాధిస్తున్నామా, లేకపోతే ఆచారాన్ని మాత్రమే ఆరాధిస్తున్నామా? కొంతమంది చాలా విపరీతంగా ఆరాధిస్తారు, ఆసక్తి కలిగి ఆరాధిస్తారు. కొంతమంది దేవుని యొక్క సన్నిధికి వచ్చి 2 చేతులు ఎత్తి బిగ్గరగా గట్టిగా ఆరాధిస్తూ ఉంటారు. అదే నిజమైనటువంటి ఆరాధన అనుకుంటున్నావా? కాదండి. నిజమైనటువంటి ఆరాధన అంటే అర్హత కలిగి ఉండేది. అర్హుణ్ణి, ఆయన అర్హుడు గనుక ఆయనకి అర్పించి, విలువను అర్పించి ఆరాధించాలి. అంటే ప్రతి దినము అది మనలో ఉండాలి. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఆన్ సండేస్. అందుకే కదా క్రైస్తవులంగా మనం నిజమైనటువంటి శాంతి సమాధానాన్ని మనం కలిగి ఉండలేకపోతున్నాం. సమస్త భారం మోయిచున్న జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని దయచేస్తానంటాడు. మరి ఆ విశ్రాంతి నీలో ఉందా? ఆ విశ్రాంతి నీలో లేదంటే దాని అర్థము ఆ యొక్క విశ్రాంతిని ఇచ్చేవాడు నీలో లేడని. మరి ఆ విశ్రాంతి ఇచ్చేవాడు నీలో లేడు గనుకనే మనం క్రిస్మస్ సెలబ్రేట్ చేస్తున్నాము. ఎందుకంటే ఆ విశ్రాంతిని ఇచ్చేవాడు నీ హృదయంలో జన్మించాలని. హల్లెలూయా. ఎప్పుడో పుట్టినందుకు మనము సెలబ్రేట్ చేయట్లేదు క్రిస్మస్. మరొక మారు నీ హృదయంలో క్రీస్తు పుట్టాలని చెప్పి మనం క్రిస్మస్ సెలబ్రేట్ చేస్తున్నాం. మరొక మారు ఆ యొక్క శాంతికి అధిపతి అయిన యెహోవా నీలో జన్మించాలని చెప్పి మనం క్రిస్మస్ సెలబ్రేట్ చేస్తున్నాం. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుడు నేను అడిగేటువంటి ఒకే ఒక ప్రశ్న ఏంటదంటే, నీవు ఆ యొక్క సత్యముని పట్టుకొని నువ్వు క్రిస్మస్ సంబరాలు చేస్తున్నావా, లేకపోతే సత్యము లేకుండా క్రిస్మస్ సంబరాల్ని చేస్తున్నావా? 3వ వచనం చూద్దాము. ఏలయనగా వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. దేవుని నీతికి ఎలా అనగా వారు దేవుని నీతికి లోబడకుండా వారి యొక్క స్వనీతిని వెతుక్కుంటున్నారు. దాన్ని ఇంగ్లీష్లో చక్కగా ఒక పదం ఉంటుంది దానికి, వారికి సెల్ఫ్ రైచస్ ప్రిక్స్. ఈ సెల్ఫ్ రైచస్ పీపుల్ ఏం చేస్తారో తెలుసండి? ఎదుటివాడు ఒక్క తప్పు చేసినా సరే ఓరవలేరు. ఎదుటివాడు పొరపాటున ఏమైనా ఒక చిన్న తప్పు చేస్తే అంతే వాడి మీద పడిపోతారు, ఇంకా ఉండదు. వీళ్ళు మాత్రం ఎన్ని తప్పులైనా చేయొచ్చు, వీళ్ళు మాత్రం ఏమైనా చేయొచ్చు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నువ్వు ఆ యొక్క స్వంత నీతి కలిగి ఉంటున్నావా, లేకపోతే నీ నీతి యొక్క పునాది యేసు క్రీస్తులో ఉన్నదా? ఒకసారి ఈ క్రిస్మస్ సీజన్ని ఎంటర్ అవుతుంటుండగా నిన్ను నువ్వు ప్రశ్నించుకోవాలి. 4వ వచనం చూద్దాం. విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. ఎందుకు? విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై. ఎవరైతే క్రీస్తులో విశ్వాసం ఉంచుతారో వారికి నీతి కలగటానికి క్రీస్తు సమాప్తి అయి ఉన్నాడు. అంటే కల్మినేషన్, అంటే హీ ఈస్ ద ఎపిటోమ్ ఆఫ్ రైచియస్నెస్. దాని అర్థం ఏంటో తెలుసండి? నీకు నీతి కలగాలంటే క్రీస్తు సమాప్తి కాదు, క్రీస్తు ద్వారము. కానీ నీతికి ఆయన సమాప్తి అయి ఉన్నాడు. అంటే ధర్మశాస్త్రానికి ఆయన సమాప్తి అయి ఉన్నాడు. హల్లెలూయా. ఐ అండర్స్టాండింగ్ ద బ్యూటీ ఇన్ ఇట్.
క్రీస్తు ధర్మశాస్త్రానికి సమాప్తి అయి ఉన్నాడు, కానీ నీకు కాదు. ఆయన నీకు ఒక ద్వారమై ఉన్నాడు. నీకు నీతి మార్గంలో నడిపించడానికి ఒక మార్గమై ఉన్నాడు. నీ కొరకు క్రీస్తు జన్మించాడు. కానీ నీ హృదయంలో క్రీస్తు జన్మించాడా? ఆ యొక్క క్రిస్మస్ ట్రీని డెకరేట్ చేస్తున్నావు, బాగానే ఉంది, కానీ క్రీస్తును కలిగి ఆ క్రిస్మస్ ట్రీని డెకరేట్ చేస్తున్నావా? నీ ఇల్లుని డెకరేట్ చేసుకుంటున్నావు, బాగానే ఉంది, కానీ క్రీస్తును కలిగి ఆ యొక్క ఇంటిని నువ్వు శుభ్రపరుస్తున్నావా? స్టార్ పెడుతున్నావు, బాగానే ఉంది, కానీ ఆ యొక్క నీతిపరుడికి ఆ యొక్క స్టార్ని ఒక గుర్తుగా పెడుతున్నావా? నా ప్రియ సహోదరి సహోదరుడా, క్రొత్త బట్టలు కొనుక్కుంటున్నావు, బాగానే ఉంది, కానీ క్రీస్తు కొరకు, క్రీస్తు పుట్టుక కొరకు నువ్వు ఆ యొక్క క్రొత్త బట్టలు కొనుక్కుంటున్నావా? నీ యొక్క సాంప్రదాయం ఎప్పుడు కూడా సత్యానికి బానిసై ఉండాలి. నీ సాంప్రదాయం ఎప్పుడు కూడా సత్యానికి బానిసై ఉండాలి. సాంప్రదాయం ఎప్పుడు కూడా సత్యానికి బానిసై ఉండాలి, అంతేగాని సత్యం ఎప్పుడు కూడా సాంప్రదాయానికి బానిసై ఉండకూడదు. అనేక సార్లు సత్యాన్ని బానిసగా మారుస్తున్నాము, సాంప్రదాయాన్ని ఎలివేట్ చేస్తున్నాము. కానీ ఈ క్రిస్మస్ సీజన్ నీలో ఒక గొప్ప మార్పు రావాలనేటువంటిది నా యొక్క ప్రార్థన. ఏంట మార్పు అంటే, సత్యాన్ని నీవు ఈరోజు ఎలివేట్ చేయాలి. హల్లెలూయా. సత్యాన్ని నీవు ఈరోజు లేవనెత్తాలి. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒకవేళ సత్యం కానీ లేకపోతే నువ్వు ఎంత పెద్ద సాంప్రదాయాన్ని మోసినా ఆ యొక్క సాంప్రదాయానికి అర్థమే లేదు. మరి ఆ సాంప్రదాయము సరైనటువంటిదా కాదా అనేది నీకు తెలియాలంటే ఆ సాంప్రదాయాన్ని వెనక ఉండేటువంటి ఉద్దేశాన్ని నీవు కనుక్కోవాలి. ఆ సాంప్రదాయం వెనక ఉండేటువంటి ఉద్దేశాన్ని కనుగోవాలి. ఆ యొక్క ఉద్దేశాన్ని నెరవేరిస్తే నీవు ఆ యొక్క సాంప్రదాయాన్ని పాటించవచ్చు. ఈ క్రిస్మస్ సీజన్, దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ ఫెస్టివల్ ఆన్ ప్లానెట్ ఎర్త్. ఈ యొక్క భూమి మీద అతి పెద్ద సాంప్రదాయము క్రిస్మస్. దాని గురించి ఆనందపడాలా సంతోషపడాలా కూడా తెలియట్లేదు నాకు. ఎందుకంటే మనకన్నా పెద్దగా షాపింగ్ మాల్స్ సెలబ్రేట్ చేస్తున్నాయి, కానీ సత్యం లేకుండా సెలబ్రేట్ చేస్తున్నాయి. దానివల్ల నువ్వేమనుకుంటున్నావంటే అలాగే సెలబ్రేట్ చేసుకోవాలేమో అని చెప్పి అనుకుంటున్నావు. కాదండి, సత్యాన్ని వెంబడిస్తూ సెలబ్రేట్ చేసుకోవాలి. సత్యంలో జీవిస్తూ సెలబ్రేట్ చేసుకోవాలి. ఈరోజు నీ యొక్క ట్రెడిషన్ సత్యాన్ని మోస్తుందా? ఈరోజు నీ యొక్క ట్రెడిషన్ ఆ యొక్క క్రీస్తును మోస్తుందా? ఈరోజు నీ యొక్క ట్రెడిషన్ ఆ యొక్క విలువను అందజేస్తుందా, లేక సాంప్రదాయాన్ని మాత్రమే అందజేస్తుందా? నిన్ను నువ్వు ప్రశ్నించుకో. ఒక్కసారి ఒక 2 నిమిషాలు కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ఒకసారి నీ హృదయంలో ఈ యొక్క ప్రశ్నను నీవు ప్రశ్నించుకో. దేవా, నేను నీవు చెప్పిన నిజమైనటువంటి సత్యంలో ఉన్నానా, లేకపోతే సత్యానికి దూరంగా ఉన్నానా? దేవా, నీవు విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రానికి సమాప్తి అయి ఉన్నాడని చెప్పావు కదయ్యా. దేవా, క్రీస్తు ధర్మశాస్త్రానికి సమాప్తి అయి ఉన్నాడు, నాకు మార్గమై ఉన్నాడా? ఆ క్రీస్తును నేను పొంది ఉన్నానా? ఈ క్రిస్మస్ సీజన్లో నువ్వేం చేస్తున్నావు? ఈ క్రిస్మస్ సీజన్లో నువ్వు ఒక ఉద్దేశపూర్వకమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నావా అనే ప్రశ్న వేసుకో. ఈ క్రిస్మస్ సీజన్లో క్రీస్తు నీవు కలిగి ఉండాలనుకునేటువంటి జీవితాన్ని నీవు కలిగి ఉంటున్నావా? ఒకసారి నిన్ను నువ్వు ప్రశ్నించుకో. ఒక ఉద్దేశపూర్వకమైనటువంటి జీవితం జీవిస్తున్నావా? ఒక అర్థంతో కూడినటువంటి జీవితం జీవిస్తున్నావా? దేవుడు నీవు కలిగి ఉండాలి అనుకున్నటువంటి జీవితాన్ని నీవు జీవిస్తున్నావా?
క్రిస్మస్ ఏ వర్తమానం అయితే అందింప చేయాలో ఆ వర్తమానాన్ని నీ ద్వారా నువ్వు అందింప చేస్తున్నావా? దేవానికి వందనాలు చెల్లిస్తున్నాము. దేవా, నీవు ప్రభువా ఈ యొక్క సత్యానికి పినకలుగా ఉన్నావయ్యా. దేవా, నీవు ఆ యొక్క సత్యమై ఉన్నావయ్యా. ఆ యొక్క సత్యం నైనా మా హృదయంలో జీవించులాగన ఈ క్రిస్మస్ సీజన్లో నీవు మాలో పుట్టుమయ్యా. దేవా, ఆ యొక్క క్రీస్తు నా హృదయంలో జన్మించాడు అనేటువంటి సత్యాన్ని నేను ఇతరులకు బోధించడానికి నీవు ఒక ఉద్దేశపూర్వకమైనటువంటి జీవితాన్ని నాకు దయచేయమయ్యా. అందరి వలె ప్రభువా దేవా, క్రిస్మస్ యొక్క ఆచారంలో కాకుండా క్రిస్మస్ యొక్క సత్యములో నేను పడడానికి సహాయం చేయము. దేవ, వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించుము. విని అర్థం చేసుకున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించుము. దేవ, మేము తిరిగి ఇంటికి వెళ్తుంటుండగా నీవు మాకు తోడుగా ఉండుము. దేవ, సాయంత్రం ఆ యొక్క క్యారల్స్లో ప్రభువా నీవు మాకు సంతోషాన్ని, ఆనందాన్ని దయచేయము. దేవ, నిత్య ఆనందము, నిత్య సంతోషము మేము దర్శించేటువంటి గృహాలలో మేము విడిచిపెట్టడానికి సహాయం చేయము. నీకే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసు క్రీస్తుని కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడ చేరిన మనకును సంగమంతటికి సదాకాలము తోడయుండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. అందరికి వందనాలు. ప్రైజ్ ది లార్డ్.